బీటీ రోడ్ ఇది. ఇటు నుంచి స్ట్రేట్కి వెళ్తే మనకి ఉస్నాబాద్ హైవే వస్తుంది. ఇటు సైడ్ నుండి మనం స్ట్రేట్కి వెళ్తే మనకి జనగాం వస్తుంది. ఇక్కడ నుండి మనకు ఒక 8 కిలోమీటర్ ఉంటుంది జనం వరకు. ఓకే, అక్కడ ఇల్లు పడుతుంది కదా కొత్తది. అక్కడ ఇల్లులో అటు ముందు ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఊరికి దగ్గర ఉంటుంది. అటు సైడ్ కూడా అన్ని ఇల్లులో ఉంటాయి మనకి. అక్కడ ట్యాంక్కి ఊరికి నియర్ బై ఉంటుంది మనకి ల్యాండ్ కూడా. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఇదంతా మనకి అగ్రికల్చర్. మళ్ళీ అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి పోతే మనకి మళ్ళీ బీటీ రోడ్ వస్తుంది మనకి విలేజ్ టు విలేజ్ టచ్ అప్. ఇగో ఇది మనకి ల్యాండ్. ఇగో ఇది ఫస్ట్ బిట్. ఓకే, మనకి మొత్తం చుట్టూ కడిలేసి జాలితోటి చేసి ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇటు లెఫ్ట్కి అక్కడ కనిపిస్తుంది కదా బోరు. ఆడ బోర్ కూడా పడింది ఆల్రెడీ, కాకపోతే ఇంకా బోర్ కింద దించుకోలేదు. ఓకే, ఆడ కేసింగ్ కనిపిస్తుంది కదా, అది మనకి ఇది 21 గుంట. ఇది మనకి మొత్తం బీటీ రోడ్కి ఉంటుంది మనకి సైడ్. ఓకే, ఆ రైట్ సైడ్ అంతా పొలాలు మనకి. ఆ పొలాలలో కూడా అక్కడ బోర్ పడింది కదా, అక్కడ బోర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఫుల్ బోర్ పడింది ఆనకి కూడా. ఓకే, ఇది ల్యాండ్ మనకి. కరెంటు కూడా అక్కడ ఎలక్ట్రిక్ పోల్ అనిపిస్తుంది కదా ఆ పొలంలో, అది ఇది బీటీ రోడ్. ఈ బీటీ రోడ్కి ఎదురుగా ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే మనకి ఇక్కడ రైట్ సైడ్ కూడా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి కదా. మనకి కరెంటు కూడా దగ్గర ఉంది మనకి ల్యాండ్ దగ్గరికి. ఓకే, మనకి ఇక్కడ బోర్ కూడా ఉంది మనకి. కరెక్ట్ 21 గుంట ఉంటుంది. చుట్టూ జాలీ ఫెన్సింగ్ వేసి ఉంటుంది మనకి ల్యాండ్ మొత్తం. ఓకే, ఫేసింగ్ కూడా ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ నుండి అక్కడ దాకా ఎంత ఫేసింగ్ ఉందో రోడ్ ఫేసింగ్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుండి ఆడ లాస్ట్ చెట్టు కనిపిస్తుంది కదా పైన, అక్కడ దాకా కనిపిస్తుంది మనకి. ఇది ల్యాండ్. ఓకే, క్లియర్ టైటిల్, పాస్బుక్ ఉంది, రైతు బంధు పడుతుంది, అన్నీ క్లియర్ ఉంది టైటిల్. ఇది ల్యాండ్.